వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బెణిత ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే ఉలవలు, మినుములు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇవి నేను చెప్పినట్టు తీసుకుంటే షూర్‌గా మీకొచ్చే నరాల బెణిత ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. బిఎన్‌వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మన ఇంట్లో దొరికే ఉలవలు, మినుములతో మన వచ్చే నరాల బెణిత ప్రాబ్లమ్ పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు అంటున్నారు. అది ఎలా మేడం? సో, బేసికల్ ఏంటంటే అండి, ఇప్పుడు నరాల బలహీనత అంటేనే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. ఏదర్ విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, పొటాషియం గానీ, ఐరన్ గానీ, సమపాలంలో ప్రోటీన్ సరిగా లేకపోవడం వల్ల అండ్ చాలా వరకు ఈ నరాల బలహీనత గానీ, మోకాళ్ళ నొప్పులు గానీ, అంటే మనం ఏదైనా సరే తిమ్మిర్లు అంటారు చూడండి, విపరీతమైన తిమ్మిర్లు గానీ, ఈ సయాటికా పెయిన్స్ ఒకటి కాదు, శరీరంలో ఉన్న ప్రతి నరం అనేది చాలా స్ట్రెంథెనింగ్‌గా ఉండాలంటే ఈ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ తగ్గిపోతాయో మన బాడీలో అప్పుడు నర్వ్ సెల్ డ్యామేజ్ అవ్వడం గానీ, బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అవ్వడం గానీ స్టార్ట్ అయ్యి, దాంతో ఈ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఈ పెయిన్స్ పోవాలంటే మనకి మంచిగా ప్రోటీన్ ఉండాలి, ఐరన్ ఉండాలి, పొటాషియం ఉండాలి, బి12 ఉండాలి. అన్నీ సంపూర్ణంగా దొరికే ఏవి ఉన్నాయి ఇంగ్రీడియెంట్స్ అంటే అవి మనం ఉలవలు, మినుములు. ఈ ఉలవలు, మినుముల్ని మనం మాక్సిమం చాలా వరకు పశువులకు ఆహారంగా ఏస్తా ఉంటారు యెస్ మేడం. పల్లెటూరులో. సో, దాన్ని మనం ఏం చేస్తాము, మిల్క్ తాగితే చాలా కాల్షియం వస్తది, మంచి బలం వస్తది, బోన్స్‌కి స్ట్రాంగ్ ఉంటది అంటుంటాం. ఎందుకంటే అవి తినేదే ఫుడ్ మనం మాక్సిమం తింటే ఆకుకూరల్లో మనకి అవిసాకు తింటాయి పశువులు. లేదంటే మనం మినుములు, మన ఉలవలు ఇస్తా ఉంటారనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న స్ట్రెంత్ అంత స్ట్రాంగెస్ట్‌గా ఉంటది. బోన్‌ని చాలా స్ట్రాంగ్‌గా కాపాడుతదనమాట. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనీ పెయిన్స్‌ని మనకి తగ్గించడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే ఉలవలు. ఉలవలు, మినుములు ప్రతి ఒక్కరిని లడ్డూ రూపంలో తీసుకోమంటుంటాము. లేదంటే రసం రూపంలో తీసుకోమంటుంటారు. రకరకాల ఉడకబెట్టుకొని పోపులాగా యేసుకొని తినమంటుంటారు. సో, ఇదెప్పుడైతే మనం రెగ్యులర్‌గా తీసుకోవడం స్టార్ట్ చేస్తామో, ఖచ్చితంగా వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్, 2 వీక్స్‌లోనే అండ్ పెద్దవాళ్ళల్లో గూడా ఈవెన్ చాలా 40, 50 దాటిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ నరాలలో ప్రాబ్లమ్. సో, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులైతే కామన్‌గా ఉన్నాయి. ఓకే మేడం. ఇలాంటి వాళ్ళు ఈ పెయిన్స్ వచ్చాయని జెప్పేసి మెడిసిన్స్ అన్నా వేసుకుంటారు. లేదంటే ఫిజియోథెరపీస్ అన్నా చేయించుకుంటూ ఉంటారు. సో, బెస్ట్ థింగ్ ఆహారంలోనే మన కిచెన్‌లోనే మెడిసిన్స్ బెస్ట్‌గా ఉండే ఉలవలను తెప్పించుకొని మనం రెగ్యులర్‌గా ఇలా వాడుతూ ఉన్నారనుకోండి, వారంలోనేనండి ఆ వ్యత్యాసము మల్టీవిటమిన్ టాబ్లెట్‌లేసుకున్నా, లేదంటే ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఏసుకున్నా గూడా ఆ బలం ఉండదు. అంత బలం సంపూర్ణంగా వస్తదనమాట ఇది. మేడం అసలు నరాల బాధిత ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? అసలు వస్తుందన్నప్పుడు ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి? సో, చాలా వరకు ఏంటంటే ఫస్ట్ తిమ్మిర్లతో స్టార్ట్ అవుతాయండి. తిమ్మిర్లు రావడము. ఆ తిమ్మిర్లు మనము నెగ్లెక్ట్ చేశామనుకోండి, జాయింట్ పెయిన్స్, తర్వాత టక్ టక్ సౌండ్‌లు వస్తుంటాయి. అలాంటివి రావడం. కొంతమందిలో యూరిన్ అనేది కంట్రోల్ ఉండదు. అలా ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కెళ్ళిపోతుంటారు. అలాంటివి ఇప్పుడు మనం మాక్సిమం ఏమంటే ఒక్కొక్క స్టేజ్ చూడండి. ఫస్ట్ తిమ్మిరితో స్టార్ట్ అవుతది. దాని తర్వాత మనకి పెయిన్స్‌తో స్టార్ట్ అవుతది. ఆ పెయిన్స్‌ని కూడా ఏదో పెయిన్ కిల్లర్ గాని, డోలో టాబ్లెట్స్ ఏసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, అది కాస్త మనకి బాడీ కొద్దిగా షివరింగ్ అవ్వడము, లేదంటే యూరిన్ అన్‌కంట్రోల్‌గా ఎళ్ళడం, లేదంటే యూరిన్‌కి ఎళ్ళకపోవడం. సో, అలాంటి వాళ్ళు మనం కళ్ళు చూస్తుంటే మాక్సిమం బ్లింక్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి బ్లింకింగ్ ఎక్కువుంటది. ఇలాంటియి. సో, టైప్ ఆఫ్ ఆల్మోస్ట్ మనం ఇవన్నీ నెగ్లెక్ట్ చేసుకుంటా ఎళ్తే ఇంకా లాస్ట్ స్టేజ్‌లో మన చేతులు ఏదైనా పట్టుకున్నారనుకోండి షివరింగ్ వరకు ఎళ్ళిపోతుంటారు. ఇంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అయ్యేంత వరకైతే మనం ఎవరు నెగ్లెక్ట్ చేయము. మాక్సిమం ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే డెఫిషియన్సీస్ ఖచ్చితంగా చెక్ చేసుకొని, అందులో మనం ఆహార రూపంలో మనం చాలా వరకు ఆకుకూరలు చెప్పాము. అండ్ మనం నట్స్‌లో పంకిన్, వాటర్‌మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్ చెప్పాము. బెల్లం వాటర్ చెప్పాము. బెల్లం కూడా మంచి ఐరన్ ఉంటది, పొటాషియం ఉంటది. అండ్ దీంతో కూడా మనకి నరాల బలహీనతను పోగొడుతుంది. కానీ స్పెషల్లీ నేను ఈరోజు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఎంతటి ముసలోళ్ళు ఆ వయసున్న వాళ్ళైనా సరే మనకి ఇలాంటి బాధతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా హెల్తీగా వితిన్ స్పాన్ ఆఫ్ వీక్‌లో మనకి రిజల్ట్ వచ్చే దానిలలో మినుములు గానీ, మనం ఉలవలు గానీ తీసుకుంటాం. ఈ ఉలవలు ఏంటంటే కొంతమందికి ఓవర్ హీట్ అవుతది. సో, ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు బాడీ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి వాతం ఎక్కువ ఉందనుకోండి, ఉలవలు తీసుకుంటే హీట్ అవుతది. అది కూడా మనం రెగ్యులర్‌గా తీసుకుంటే. వారానికి 2, 3 సార్లు తీసుకుంటే. అలాంటి వేడి ఉండేవాళ్ళు ఉలవలు కాకుండా మినుములు తీసుకుంటే బెస్ట్. మినుములు చలువ. అండ్ మనం రెగ్యులర్‌గా మినుములతో దోసలేసుకుంటుంటారు. దాంట్లో లడ్డూలు తీసుకుంటా ఉంటారు. సో, అలాగా మనం ఆల్టర్‌నేట్‌గా ఇది అది తీసుకోండి. లేదంటే పౌడర్ ఫార్మ్‌లో చేసుకొని దాంతో రసంలాగా చేసుకున్నా కూడా చాలా మంచిదనమాట. మేడం డయాబెటీస్ వల్ల కొంతమందికి నరాల బలహీనత వస్తది.
అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన ఉలవలు గానీ, మినుములు గానీ ఎలా తీసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? సో మాక్సిమం అనండి మనం ఒక 50 గ్రామ్స్ అంత మినుములు సరిపోతాయి. మినుములు గానీ, ఉలవలు గానీ తీసేసుకొని దాన్ని ఉడకబెట్టేసుకొని పోపులాగా ఏసుకొని తినొచ్చు. లేదంటే రసం రూపంలో తీసుకోవచ్చు. సో మనం పర్ డే అంటే 50-100 గ్రామ్స్ తీసుకోవచ్చండి. సో దాన్ని మనం ఒకరోజు రసం రూపంలో తీసుకున్నాం. ఒకరోజు మనం మాక్సిమం ఉలవల్ని ఉడకబెట్టేసుకొని, మినుములు గానీ ఉడకబెట్టేసుకొని మనం పోపులాగా ఏసుకొసుకొని అలాగా లేదంటే స్ప్రౌట్ లాగా తీసుకోవచ్చు. రకరకాలుగా తీసుకోవచ్చు. నేను మాక్సిమం ఏం చేస్తానంటే కొంతమంది పౌడర్ ఫామ్ లాగా చేసేసుకొని మన ఆవు మిల్క్ ప్యూర్‌గా దొరికితే ఇంకా మంచిది. తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఆవు మిల్క్‌లో ఈ పౌడర్‌ని ఫామ్ చేసుకొని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకున్నారనుకో టేస్టీగా ఉంటది ఈ పౌడర్. దాన్ని ఒక స్పూన్ మన ఆవు పాలలో కలుపుకొని తీసుకున్నారనుకోండి మంచిగా మిల్క్‌లో కాల్షియం వచ్చేస్తది. దీంట్లో విటమిన్ సప్లిమెంట్స్ అన్నీ సంపూర్ణంగా ఐరన్ ఉంటది, పొటాషియం ఉంటది. అండ్ స్పెషల్లీ మినుముల్లో ఏంటంటే విటమిన్ సి ఎక్కువ ఉంటది కాబట్టి మనకి ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తది. యాంటీ ఫంగల్‌గా పనిచేస్తది. ఏదైనా గాయమైందనుకోండి మనకు తొందరగా రికవరీ అవ్వదు పెద్దవాళ్ళలో. ఎందుకంటే కొంతమంది డయాబెటిస్ ఉన్నవాళ్ళు గానీ, పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళలో తొందరగా రికవరీ అవ్వక నర్వ్ డ్యామేజ్ బాగా అవుతది. ఈ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల చిన్న వయసులో గానీ, పెద్ద వయసులో గానీ తొందరగా నరాల బలహీనత వస్తది. ఈ నరాల బలహీనతను తగ్గించే గుణాన్ని కలిగి ఉండేది మినుములు. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటది కాబట్టి. సో మినుములు, ఉలవల్లో ఖచ్చితంగా మంచి మీకు మాక్సిమం రెండిటిని రెగ్యులర్‌గా ఎందుకంటే చాలా వరకు లైక్ పప్పులు తినడం అంటే కందిపప్పు, పెసరపప్పు తప్ప ఇంకేం తెలీదు. ఏదో నెలలో ఒకటి గాని 6 నెలల్లో తినేవాళ్ళు కూడా లేరు. సో రెగ్యులర్‌గా తెప్పించుకొని మనం మినుముల్ని, ఉలవల్ని తెప్పించుకొని ఇలాగ కూరల్లో గానీ, ఉడకబెట్టుకొని మనం మొలకలెత్తి తీసుకోవచ్చు. ఉడకబెట్టుకొని పోపేసుకొని తినొచ్చు. ఇలా రకరకాలుగా తీసుకుంటే మనం టాబ్లెట్స్‌తో వచ్చే మన బలం కన్నా కూడా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో అండ్ తొందరగా మనం రిజల్ట్స్ చూడొచ్చు. నిజంగా మేడం. ఈరోజు నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి అంటే మన ఇంట్లో దొరికే ఐటెమ్స్ ఉలవలు గానీ, మినుములు గానీ కంపల్సరీ మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు తీసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. థాంక్ యూ. నమస్తే అండి.